హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ ఎగ్ బిర్యానీ ఎలా చేయడమో చూపిస్తాను. ఇది చాలా సింపుల్, టేస్టీగా ఉంటుంది. ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చండి. ఒక ప్యాన్ తీసుకొని ఒక స్పూన్ నూనె, కొంచెం ఉప్పు, పసుపు, కొంచెం హాఫ్ స్పూన్, కొంచెం కారం, ఇవన్నీ కొంచెం బాగా మిక్స్ చేయండి. మనం ఉడికించిన ఎగ్స్ కూడా ఇందులో వేసుకోవాలి. ఒక 2 minutes ఫ్రై చేయండి. అలా ఫ్రై చేశాక ఇవి తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు సేమ్ ప్యాన్లో కొంచెం నూనె వేసుకోండి. నూనె కానీ గీ కానీ వేసుకోవచ్చు, మన ఇష్టం అది. నెక్స్ట్ మసాలా ఐటమ్స్: బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, సాజీరా వేసాను. నెక్స్ట్ ఇందులో చిన్నగా కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు కూడా వేసాను. జస్ట్ అలా 1 minute ఫ్రై చేశాక పుదీనా వేస్తున్నానండి, చిన్నగా కట్ చేసిన పుదీనా. ఇది కూడా ఫ్రై అయ్యాక జింజర్ గార్లిక్ పేస్ట్. ఇవి ఫ్రెష్గా అన్నా చేసుకోవచ్చు, లేదా మీతో ప్యాకెట్స్ ఉంటే అది కూడా యూజ్ చేయొచ్చు. ఇది బాగా ఫ్రై అయ్యాక నేను టమాటో వేసాను. ఇది కూడా బాగా మిక్స్ చేసేయండి. 1-2 minutes అలా ఫ్రై చేయండి. నెక్స్ట్ కొంచెం పసుపు వేసాను, రెడ్ చిల్లీ పౌడర్, ఉప్పు, బిర్యానీ మసాలా, కొంచెం ఒక 1/2 స్పూన్ గరం మసాలా వేసాను, 1 స్పూన్ ధనియాల పొడి. ఇది కూడా బాగా మిక్స్ చేసేయండి. బాగా ఫ్రై చేయండి ఒక 2 minutes. గ్యాస్ వచ్చి లో ఫ్లేమ్. నెక్స్ట్ నేను కర్డ్ వేస్తున్నా, ఒక 1/2 cup. కర్డ్ కూడా వేసి బాగా మిక్స్ చేసేయండి. సో కర్డ్ వేయడం వల్ల బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. బాగా మిక్స్ చేసి ఒక 2 minutes ఉడికించండి. చూడండి, మనకు మసాలా మొత్తం బాగా ఉడికిపోయింది. నెక్స్ట్ కొంచెం కొత్తిమీర వేసాను. ఇందులో ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు మీరు, నేను వేయలేదు. సో ముందుగానే ఆనియన్స్ నీట్గా ఫ్రై చేసుకొని ఆనియన్స్ వేసేయండి, ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేను 1 cup రైస్కి 2 cups వాటర్ వేసాను. నెక్స్ట్ మనం నానబెట్టుకున్నాం కదా బియ్యం, ఒక 20 minutes ముందు నానబెట్టేసేయండి. నేను నార్మల్ బియ్యమే యూజ్ చేస్తున్నా. సో అందుకే 1 గ్లాస్కి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసాను. సో ఈ బాస్మతి యూజ్ చేసేలాగా ఉంటే 1కి 1.5 వాటర్ వేసేయండి, 1.5 గ్లాస్ వాటర్. సో మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ కూడా వేసేయండి. నెక్స్ట్ 1 స్పూన్ గీ బాగా మిక్స్ చేసి రోస్ట్ చేసి బాగా కుక్ చేసేయండి బియ్యాన్ని. సో చూడండి, ఇక్కడ హాఫ్ ఉడికిపోయింది అప్పుడే మనకు. అంతేనండి, మనం నెక్స్ట్ నీట్గా బిర్యానీ ఉడికించుకొని టేస్టీగా వేడి వేడి బిర్యానీ ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.